గాక. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఏవేల గ్రంథం తెరుద్దామండి. 2వ అధ్యాయము 25వ వచనం. బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2 verse 25. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళ పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నవాడు నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడును లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునొందకుందురు. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ప్రైజ్ ది లార్డ్. అలా నిలబడి ఉండగా ఒకసారి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 2 పెంతెకొస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగల మా ప్రియ పరలోకపు దేవ, ఉదయకాల సమయంలో మరోసారి ఈ రీతిగా మేమందరం నీ యొక్క సన్నిధిలో తలలో ఉంచుట ప్రార్థించడానికి యొక్క చిత్తమైంది నాయన. సమకూర్చిన మా దేవ, నీ యొక్క వాక్యంతో మమ్మల్ని సంధించమని ప్రాధేయపడుతున్నాం. మాకు కావాల్సిన దయచేయమని, స్థానం తెలియచేయమని, ఆత్మీయంగా బలపరచమని, స్థిరపరచమని, ముందు నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. కొద్ది వారాల నుంచి ఒకటే దాని గురించి మనం మాట్లాడుతూ ముందుకెళ్తున్నాం. రెస్టోరేషన్ గురించి, పునరుద్ధరణ గురించి మాట్లాడుతున్నాం. మళ్ళీ దాని గురించి మాట్లాడుతున్నాం ఈరోజు కూడా. రెస్టోరేషన్ ఆఫ్ గిఫ్ట్స్. ఈరోజు ప్రభు చిత్తమైతే వరముల యొక్క పునరుద్ధరణ. ఆమేన్. సో ఇన్ మెసేజ్ అని ఇలా కాల ప్రవక్త చెప్తున్నాడు. ద ఏంజల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దూత అన్న వర్తమానంలో, I know the next thing to happen is the restoration of the gifts to the church. తర్వాత జరగబోయే సంగతి ఏంటంటే సంఘములో వరముల యొక్క పునరుద్ధరణ అంటున్నాం. అంటే ఇప్పుడు మనం ఏ కాలానికి వచ్చున్నామో దేవుడి యొక్క రాయించి ఇచ్చిన బైబిల్లో మనకున్న ఒక్కొక్క వచనాన్ని చూపిస్తా ఈ కాలం వర్తమానం ఏం చెప్తుందంటే ఏది నెరవేరింది, ఏది నెరవేరుతున్నది మనకి తెలియజేసేది ఈ గడియ వర్తమానం. దాన్ని బట్టి మన స్థానం తెలుస్తుంది. దాన్ని బట్టి క్రీస్తు యొక్క రాకడ కాలం తెలుస్తుంది. దాన్ని బట్టి మన సిద్ధపాటు తెలుస్తుంది. నేను బైబిల్ చదివేశాను కదా అంటే బైబిల్ చదవటం వస్తుంది, ప్రార్థిస్తే ప్రార్థన చేయటం వస్తుంది. ఈ గడి వర్తమానం మనకు తీసుకొచ్చింది ఏంటంటే నువ్వు అవన్నీ చదివి ప్రార్థించిన తర్వాత దేవుడు నీకు ఇచ్చిన కృప ఉన్నది. ఆ కృప ఏంటంటే నీ స్థానమును నీకు తెలియచేయటమై ఉన్నది. దాని కొరకు ఆయన వర్తమానం పంపించాడు. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాము మనకు తెలియాలంటే లేఖనం తీసుకోవాలా, ఈ కాలం వర్తమానం తీసుకోవాలా, చుట్టుపక్కన జరుగుతున్నాయి మనం తీసుకోవాలా. ఇవన్నీ మనం తీసుకున్నప్పుడే మనము దేవుడి యొక్క పరిపూర్ణతను అర్థం చేసుకునే వారిగా ఉంటాం. ఆమేన్. అని అన్నా చూడండి, ఐ నో ద నెక్స్ట్ థింగ్ టు హ్యాపెన్ ద రెస్టోరేషన్ ఆఫ్ ది గిఫ్ట్స్ టు ద చర్చ్. నాకు తెలుసు తర్వాత జరగబోయే సంగతి, సంఘంలో జరగబోయే సంగతి ఏంటంటే వరముల యొక్క పునరుద్ధరణ. అంటే వరముల యొక్క పునరుద్ధరణ అనేది ఈ పునరుద్ధరణ సంఘాన్ని మొత్తం పునరుద్ధరించే దాంట్లో అది ఒక భాగమై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, God cannot give back the gifts to the church as long as the church is divided. సంఘము విడిపోయి ఉండగా సంఘము ఎన్నడూ కూడా దాన్ని ఇస్తానన్న వరములను ఇవ్వలేడు, పునరుద్ధరణ చేయలేడు. అంటే ఇప్పుడు సంఘం నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడు అంటే ఒకటే కోరుకుంటున్నాడు, వీ హ్యావ్ గాట్ టు గెట్ ద చర్చ్ టుగెదర్ ఫస్ట్ బిఫోర్ ద గిఫ్ట్స్ కెన్ కమ్.
దేవుడు యొక్క వరములు పునరుద్ధరణ జరగటానికన్నా ముందుగా సంఘం అంతా ఒక్కటి కావాల్సి ఉన్నది. సంఘం ఒక్కటిగా లేకపోతే దేవుడు ఆయన ఒక ఆత్మవరములు ఇవ్వలేడు. ఆయన ఇవ్వాలనుకున్న వరములను సంఘంలో పనిచేసేలాగా చేయలేడు. అంటే ఇప్పుడు దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే మన నుంచి సంఘం అంతా ఒక్క మాట మీద ఉండాలా, ఒక్క ప్రార్థనకి రావాలా, ఒకే విధముగా మనమందరము దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు మాత్రమే దేవుడు ఆ కార్యం చేయగలడు. మనం అలా ఉండకుండా దేవుడు పని చేయలేడు. ఈరోజు మనకు కావాల్సింది అదే. మేడగదిలో మనం చూస్తున్నాం. మేడగదిలో వాళ్ళకి చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఉన్నంత వరకు దేవుడు ఆయన ఒక వరమని అక్కడ ఇవ్వాల. ఇస్తానని చెప్పాడు, వాగ్దానం ఇచ్చాడు. పైనుంచి శక్తిని పొందుకునేంత వరకు మీరు అక్కడ ఆగండి అన్నాడు. వాళ్ళు పైనుంచి శక్తిని పొందుకోవటానికి క్రీస్తుతో పాటు ఉండి పరిచయం చేసి 3.5 సంవత్సరాలు ఉండి ప్రతి ఒక్క వరం ఆయనలో పనిచేయటం చూసి స్వస్థ వరం చూశారు. గొప్ప గొప్ప శక్తిగలమైన వరములు, చనిపోయిన వారిని పైకి లేపడం కూడా చూశారు. బైబిల్లో అత్యంత గొప్ప మర్మాలు మాట్లాడటం వాళ్ళు విన్నారు. ఇవన్నీ చూసినప్పటికీ కూడా వారు ఇంకా పరిపూర్ణతకి రాల. వారి పరిపూర్ణతకి రాకుండా దేవుడు ఆయన ఒక వరములు ఇవ్వలేడు. ఇప్పుడు దేవుడు వాళ్ళని పైన మేడగదిలో వెయిటింగ్లో పెట్టున్నాడు. ఎందుకు ఆయన వెయిటింగ్లో పెట్టాడంటే వాళ్ళలో ఉన్న భిన్నాభిప్రాయాలు పోవాలి. అప్పుడు దాకా ఆయన ఇవ్వలేడు. ఈరోజు ఆయన సంఘానికి ఇస్తానని చెప్పినవి కూడా అదే పరిస్థితిలో ఉన్నది. ఈరోజు కుటుంబంలో ఉన్న వ్యక్తులకి పడటల్లా, బంధువులకి పడటల్లా, స్నేహితులకి పడటల్లా, అన్నదమ్ములకి పడటల్లా, తల్లిదండ్రులకి పిల్లలకి పడటల్లా. ఏంటి కారణం అంటే ఇదిగో ఇదే సమస్య. సమాధానం లేకుండా నీవు ఉన్నప్పుడు దేవుడు ఆయన ఒక పని నీ జీవితంలో ఎలా చేయగలడు? మనం ఏడ్చాం, సమాధానం కావాలని, నెమ్మది కావాలని, నా కుటుంబంలో సమాధానం లేదు కావాలని ఏడ్చాం, నా కుటుంబం ఆర్థిక ఇబ్బందులు నేర్చాం, బాధలు ఉన్నాయని, వ్యాధులు ఉన్నాయని, రోగాలు ఉన్నాయని, నిందలు ఉన్నాయని, ఏమైతే కావాలన్నిటి నిమిత్తం ఏడ్చాం. అయితే దేవుడు సహాయం చేసి వాటిలోంచి బయట తీసుకుని వచ్చాడు. బయట తీసుకొచ్చిన తర్వాత ఈరోజు సంఘం మొత్తము ఒకే మాటలోకి రాటల్లా, కుటుంబం అంతా ఒకే మాటలోకి రాటల్లా. ఈరోజు మనం చూస్తున్నాం, ఏ కుటుంబంలో చూసినా 2 వ్యక్తులు, 3, 4 వ్యక్తులు ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఎలా ఉండదంటే ఇదిగో ఈ వ్యక్తి మాట మీద మా కుటుంబం అంతా వెళ్ళిపోతుంది లేదా నడుస్తుంది అనే దానికి లేము ఈరోజు మనం. ఎందుకంటే భిన్న స్వరాలు ఉన్నాయి. వర్తమానంలో భిన్న స్వరాలు ఉన్నాయి, సంఘాల్లో భిన్న స్వరాలు ఉన్నాయి, కుటుంబాల్లో భిన్న స్వరాలు ఉన్నాయి. మనమంతా ఒకటే శిరస్సు కింద నడవలసిన వారమై ఉన్నాం. ఒకటే వాక్యం కింద నడవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే మనం ఒకే దాని కింద నడుస్తున్నామో అప్పుడు దేవుడు పని చేయగలడు. అప్పుడు మనం ఏమి కోల్పోయావో దేవుడు అప్పుడు తిరిగి ఇవ్వగలడు. దేవుడు తిరిగి ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాడు. తిరిగిస్తానని వాగ్దానం చేశాడు. ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాడు. సిద్ధపడాల్సిన మనము ఇవ్వాల్సింది ఆయన. ఇప్పుడు ఆలస్యం అవుతుంది మన వల్లే కానీ దేవుడి వల్ల కాదండి. రాకడ ఆలస్యం అయ్యేది మన వల్లే, దేవుడి వల్ల కానే కాదు. God cannot give back the gifts to the church. జాగ్రత్తగా అంటే God cannot give back the gifts. దేవుడు సంఘానికి తిరిగి ఇవ్వటం అంటే ఆల్రెడీ దేవుడు సంఘానికి ఇచ్చాడు. అదే సంఘం ఏం చేసింది? దాన్ని కోల్పోయినది. దేవుడు ఇచ్చిన సమస్తాన్ని సంఘం కోల్పోతున్నది. ఇప్పుడు దేవుడు అంటే నేను తిరిగిస్తాను. తిరిగి ఇవ్వాలంటే నువ్వు మొదట ఉన్న స్థితికి నువ్వు రావాలి. ది ఫస్ట్ లవ్. వాట్ వీఆర్ మిస్సింగ్ టుడే ఇన్ ద చర్చ్? ది ఫస్ట్ లవ్. ఈరోజు సంఘము ఏం కోల్పోయిందో తెలుసా మీకు? మొదటి ప్రేమ. మొట్టమొదటి రోజు మనం చర్చిలోకి వచ్చినప్పుడు మనం చూపించిన ప్రేమ ఎలాగుంటుంది? ద వెరీ ఫస్ట్ డే వెన్ యు ఆర్ ద చర్చ్ విల్ షో టు అదర్స్ ఎ బ్యూటిఫుల్ అండ్ పర్ఫెక్ట్ జస్ట్ లైక్ అగాపే లవ్. సంఘంలోకి వచ్చినప్పుడు మనం ఒక అందమైన, ఎంతో శ్రేష్టమైన, షరతులు లేని యేసుక్రీస్తు ప్రేమను చూపిస్తాం. అవునా? కొద్ది కాలం గడిచిన తర్వాత మనలో ప్రేమ ఎలాగుంటుంది? ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఎలాంటి వాడో తెలిసింది. మనమంటూ ఎవరిని ఎలాగ ప్రేమించాలో మనం గీతలు గీసుకున్నాం, అంకిలు వేసుకున్నాం. వీళ్ళని 3% ప్రేమించాలా, వీళ్ళు 5% ప్రేమించాలా, వీళ్ళని 12% ప్రేమించాలా, నాకు నచ్చితే నేను చెప్పినట్టుగా ఉంటే 100% ప్రేమించాలి. ఏం ప్రేమ ఇది? చెప్పగలరు ఒకసారి నాకు ఎవరన్నా? ఇలాంటి ప్రేమ సంఘంలో ఉండగా దేవుడు సంఘానికి ఆయన ఒక వరములు ఇచ్చి పని చేసేలాగా చేస్తాడా? డెఫినెట్లీ నాట్. తప్పకుండా చేయలేడు దేవుడు. అంటే ఇప్పుడు దేవుడు వరములు ఇవ్వటానికి రెడీ, ఇస్తానని చెప్పింది రెడీ, సంఘము తీసుకోవాల్సిన స్థితి కూడా వచ్చినది. అయితే ఇప్పుడు సంఘము తీసుకోవాల్సిన స్థితిలోకి అంటే ఆత్మీయమైన ఎదుగుదల స్థితిలోకి రాటల్లా. పెండింగ్ ఇప్పుడు దేవుడి దగ్గర ఫైలు లేదండి. పరలోకంలోనా? కానే కాదండి.
ఆయన కృపలోనా? కానే కాదండి. కృప ఎప్పుడో ఇచ్చేశాడు, ఆయన రక్తం ఎప్పుడో ఇచ్చేశాడు, ఆయన వరములు ఇస్తాను ఎప్పుడో వాగ్దానం చేశాడు. మనము ఎదిగినప్పుడే దాన్ని పొందుకుంటాం. గట్టిగా రావాలి ఆమెలు. మేడగదిలో ఎందుకని వాళ్ళు 10 రోజులు పొందుకోలేకపోయారు? ఒక్కడిలో ఒక్క చిన్న డౌట్ ఉన్న కారణం చేత 10 దినములు వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోలేక ఆగిపోయి ఉన్నారు. ఒక్కటే చిన్న అనుమానం. ఏంటి ఆ చిన్న అనుమానం? మళ్ళా మనం పొందుకోవటం ఏంటి? మనం ఎప్పుడో పొందుకున్నాంగా. దేవుడు ఏంటి మనల్ని ఆగమని చెప్పాడు? పైన శక్తిని పొందుకోమంటాడేంటి? మనం ఆయనతో పడినప్పుడు పొందుకోలేదా? ఆయనతో పడినప్పుడు కార్యం చేయలేదా? ఆయన ముట్టుకోలేదా? ఆయన మనం చెప్పలేదా? మనల్ని పంపించలేదా? మనం కార్యం జరిగించలేదా? ఆయన నామాలో దెయ్యాలు అలగొట్టలేదా? అద్భుతాలు చేయలేదా? అన్నిటికీ రుజువులు సాక్ష్యాలు అయి ఉన్నాం కదా. ఈరోజు జీవించే సాక్షులు మనమే కదా. మనంగాకి ఇంకెవరు? ఆయన వెనకాల తిరిగేది. ఇంకా మనం పొందుకోవటం ఏంటి? రైట్. క్రీస్తు వెనకాల తిరిగితేనే పొందుకోకపోతే మనం సంఘం వెనకాల తిరిగితే ఎలా పొందుకుంటాం? వ్యక్తుల వెనకాల తిరిగితే ఎలా పొందుకుంటాం? క్రీస్తుతో పాటే 3.5 సంవత్సరాలు ఉన్నవారు పొందుకోలేరు. తర్వాత మీరు వెయిట్ చేయండి, దేవుడు పొందుకుంటాడని చెప్పాడంటే వాళ్ళు పొందుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏమున్నది? పరిపూర్ణమైన నడిపింపుకి వాళ్ళు ఇంకా రాలా. ఆ పరిపూర్ణతలోకి రావాలంటే దేవుడు ఏం చేయాలంటే సంఘాన్ని ఆయన ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉన్నదో మీరు పునరుద్ధరణలోకి రావాలా. ఎటువంటి పునరుద్ధరణ అంటే పరిపూర్ణమైన, శ్రేష్టమైన, అంటే ఇంకొకరు ఎవరు వంక పెట్టలేని స్థితిలోకి ఈరోజు మనం రావాల్సి ఉన్నాము. ఆమేన్. అది ఎలాగ సాధ్యము? అది నీ వల్ల నా వల్ల సాధ్యం కాదు. అది కేవలము పరిశుద్ధాత్మ వల్లనే సాధ్యమవుతుంది. ఇప్పుడు దేవుడు సంఘానికి ఏమిస్తానంటారంటే అంత్య దినములో నా ఆత్మను సర్వ శరీరుల మీద కుమ్మరింతును. ఈజ్ వెయిటింగ్ టు పౌర్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మని సంఘం మీద కుమ్మరించడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. మేడగదిలో వాళ్ళు వెళ్ళి కనిపెట్టినప్పుడు 10 దినములు వాళ్ళు ఆగారు, కానీ మొదటి దినము నుంచే ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆత్మను కుమ్మరించడానికి. మరి ఈరోజు ఈ కాలం వర్తమానం చెప్తా ఉన్నది. ఈరోజు మనం ఏ స్థితికి, ఏ స్థానంకి వచ్చామంటే ఎత్తబడే స్థితికి, ఎత్తబడే స్థానంకి వచ్చున్నాం. అయినప్పటికీ ఇంకా ఎత్తబడే విశ్వాసంలోకి, పరిపూర్ణతలోకి రాలి. ఎత్తబడే విశ్వాసం ఎక్కడి నుంచి రావాలి? ఈ వరముల యొక్క పునరుద్ధరణ జరిగిన తరువాత. ఎందుకు ఇంకా వరముల యొక్క పునరుద్ధరణ కావాలి? చూడండి, మనం ఇందాక కేకలు పెట్టాం. ఇప్పుడు సంఘంలో కూడా చాలాసార్లు మనం ఇళ్లలో ఉన్నప్పుడు వ్యాధి బాధ వచ్చినప్పుడు దేవుడికి మొరపెడతాం. ఎంతగా మనం మొరపెట్టామో, ఎప్పుడైనా దేవుడు వరములు నాతో పని చేయాలని అంతగా మొరపెట్టామా? ఇంట్లో ఎవరికైనా ఒక్కరికి బాగలేదండి, ప్రార్థన ఎలా చేస్తాం? అనారోగ్యం వచ్చింది, కష్టం వచ్చింది, డాక్టర్కి ఫీజు కట్టలేని స్థితిలోకి మనం వచ్చాం, అప్పుడు మనం ప్రార్థన ఎలాగుంటుంది? అదే మనకి అవసరమైన ఆత్మీయ వరం రాలేదు, ఇప్పుడు మనం ప్రార్థన ఎలాగుంటుంది? అసలు ఆత్మీయ వరము రాలేదన్న దానికి మనం ఆలోచనకే రాలేదు. ఇది ఎలాగా? ఈరోజు మనం ఎంతగా ఎదగవలసి ఉన్నామంటే దేవుళ్ళు ఇంకా అంతగా ఎదగవలసి ఉన్నాం. కానీ మనం ఏమనుకుంటున్నామంటే మనం చాలా ఎదిగిపోయామనుకుంటున్నాం. అదిగో సమస్య అక్కడ వస్తుంది. ఎదిగించాల్సింది దేవుడు, ఎదిగించేది పరిశుద్ధాత్మ. ఎదిగిన వాడు ఒదిగే ఉంటాడు ఎప్పటికీ. ఆమేన్. ఎంతగా నువ్వు ఎదిగావంటే అది ఆత్మీయతలో, నువ్వు మాట్లాడే మాటల్లో, నువ్వు చేసే పనుల్లో, నువ్వు చూసే చూపులో, ప్రతి దాంట్లో అది తెలియజేయబడతా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రాఫెట్ చెప్తున్నాడు, థై వర్డ్ లార్డ్, ప్రభువా నీ వాక్యం అన్న మాటలో, దే డోంట్ బిలీవ్ ఇన్ ఏ రెస్టోరేషన్ ఆఫ్ ది గిఫ్ట్స్. ఈరోజు చాలామంది ఏంటంటే అసలు వరములనే ఉన్నాయి, దేవుడు తిరిగిస్తాడు, వాటిని సంఘంలో అవి పనిచేసేలాగా చేస్తాడు అనేదాన్నే నమ్మలేని స్థితిలో ఉన్నారు. మరి సంఘానికి ఆయన ఇవ్వాలనుకుంటున్నారు, మరి సంఘంలో దీన్ని నమ్మలేని స్థితిలో ఉంటే దేవుడు ఎలాగ ఇవ్వగలడు? మేడగదిలో ఒక్కడికి సందేహం ఉన్నది, మనం పొందుకోవటం ఏంటి, మనం ఎప్పుడో పొందుకున్నాం కదా అని ఒక్కదానికి. మరి అసలు సంఘమే దాన్ని నమ్మని స్థితిలో ఉంటే దేవుడు ఎప్పుడు ఈ పని చేయాలి? బైబిల్ చెప్తా ఉంటుంది, నమ్మిన వానికి, ఇక్కడే ఉన్నారా, నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. అంటే ఇప్పుడు దేవుడు ఎప్పుడు పని చేయగలడు? నమ్మినప్పుడు పని చేయగలడు. నేను అసలు ఆ వరములే నమ్మనంటే ఇక దేవుడు ఆ వరముతో మళ్ళీ ఏం పని చేయగలడు? చిన్న మాట గమనించారు మీరు, యేసుక్రీస్తు పరిచర్య చూస్తే యేసుక్రీస్తు పరిచర్య 3 రకాలు, 3 భాగాలు. మొట్టమొదటి ఆయన పరిచర్య ప్రారంభించింది స్వస్థతలతో, నిజమేనా? రెండోది ఆయన పరిచర్య ప్రారంభించింది ప్రత్యక్షత, బయలుపాటు, దానిలో గద్దించడం, వివేచన, అవంతా రెండో పరిచర్య. మూడో పరిచర్య ఆయన నశించు వారికి పోయి వాళ్ళ దగ్గరికి పోయి బోధించడం. ఇది యేసుక్రీస్తు యొక్క పరిచర్య 3 భాగాలు. ఆయన రాగానే ప్రకటన గ్రంథం గురించి మాట్లాడలేదు,
ఆయన రాగానే 7 ముద్రల గురించి మాట్లాడలేదు. ఆయన ఎక్కడి నుంచి మాట్లాడుకుంటూ వచ్చాడంటే స్వస్థతల దగ్గర నుంచి మాట్లాడుకుంటూ వచ్చాడు. ఏంటంటే యేసుక్రీస్తు పరిచర్యలో ఉన్న ఆ 3 దశలు, లేదా మనం మాట్లాడుకుంటాం కదా 3 ఈడ్పులు. ఆ 3 ఈడ్పులు ఏంటంటే మొట్టమొదట స్వస్థత దగ్గర నుంచి ఆయన ప్రారంభించున్నాడు. అవునా? ఈ స్వస్థత ఎక్కడి నుంచి? స్వస్థత అంటే మనం హీలింగ్ అంటున్నాము, స్వస్థత అంటున్నాము, దేవుడి యొక్క రక్తంలోంచి దేవుడు చేసే కార్యం అంటున్నాం. మనకున్న వాటి నుంచి విడుదల. సాతాను దేన్నైతే బంధించాడో మన లోపల ఉండి దాని నుంచి విడుదల ఇవ్వటానికి శరీర సంబంధమైన వ్యాధి బాధల నుంచి, రోగముల నుంచి దేవుడిచ్చే విడుదలే స్వస్థత అంటున్నాం మనం. ఈ స్వస్థత ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు యొక్క రక్తంలోంచి వచ్చింది. ఏమన్? అయితే ఈ స్వస్థత క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా భూమి మీద ఉన్నది. అవునా? ఆయన భూమి మీద ఉండగా ఆయన ముట్టాడు. ఆయన ముందు పాటి మీద ఒక యవనస్తుడు వెళ్తా ఉంటే, విధవరాలి కుమారుడు వెళ్తా ఉంటే ఆపి ముట్టి పైకి లేమన్నాడు. వాడు పైకి లేచాడు. యాయిరు కుమారుడు చనిపోతే ముట్టి పైకి లేపమన్నాడు, పైకి లేచాడు. లాజర్ని సమాధిలోంచి బయటికి పిలిచి పైకి లేపాడు. సిలువ కొనడి దగ్గర, బెతెస్దా కొనడి దగ్గర ఆయన అనేక మందికి స్వస్థత ఇచ్చున్నాడు. స్వస్థతలో తిరిగి లేపటం కూడా ఒక భాగమై ఉన్నది. ఏమా? ఇప్పుడు ఈ కార్యం చేశాడు అంటే స్వస్థతలో అన్నిటికన్నా హైయెస్ట్ లెవెల్లో చచ్చిపోయిన పైకి లేపటం అంటే అన్ని భాగమే. ఒకటి అసలు చనిపోయిన వ్యక్తిని 4 రోజులు పాతిపెట్ట వ్యక్తిని లేపటం అప్పుడు దాకా చరిత్రలో లేదు. ఆయన ఆ పని చేసి కళ్ళ ముందు చూపించాడు. ఇదిగో దేవుని యొక్క వరం ఉంటే ఇలాగ మీరు పని చేయగలరు. నిజమేనా? అంటే ఇప్పుడు ఆగిపోయినాయా అవి? ఇప్పుడు కూడా జరుగుతున్నాయా? గట్టిగా చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు స్వస్థతలు జరుగుతున్నాయా, ఆగిపోయినాయా? జరుగుతున్నాయి. అది ఎక్కడో కాదు, మనలలో జరిగినాయి. ఇంకా రకంగా మాట్లాడితే నాలో జరిగినాయి, వ్యక్తిగతంగా ఒక్కొక్కరిలో కూడా జరిగినాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది ఆగిపోలేదనడానికి నాకు తెలిసిన ఒక పాతకాలపు రోజు చెప్తాను. ఒక 60-70 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒకసారి ఈ కాలపు పంపించబడిన దేవజనుడు ప్రసంగం మొత్తం చేసిన తర్వాత ప్రసంగం అంతా అయిపోయింది. మేడగదిలో కూర్చొని ఒక బాల్కనీలో నుండి ఒక సహోదరుడు చప్పట్లో కొడతా సంతోషంలో పైనుంచి కాలు దారి కింద పడిపోయి ఉన్నాడు. జ్ఞాపకం ఉందా మీ అందరికీ? ఆయన మెడ ఇరిగిపోయింది. ఇక్కడ ఆయన భార్య నర్సు. ఆయన మెడ కింద పడిపోయినప్పుడు బాల్కనీలో నుంచి అందరు చుట్టుపక్కల చేరి ఆయన భార్య కూడా చేయి పెట్టుకొని చెక్ చేసి, హార్ట్ దగ్గర చెక్ చేసి, మొత్తం చెక్ చేసి ఈయన చనిపోయే నిర్ధారణ చేశాను. అది బలింపేట మీద ఉన్న సేవకుడు అంటున్నాడు అతను చనిపోలేదని చెప్తున్నాడు. పక్కన ఉన్నవాళ్ళు మొత్తం చెక్ చేసి, జ్ఞానం ఉన్నవాళ్ళు, వైద్య వృత్తి తెలిసిన వాళ్ళు, వాళ్ళకి తెలిసింది ఏదైతే ఉండదో మొత్తం చెక్ చేశాక లేదైతే చనిపోయాడు అంటున్నారు. అక్కడి నుంచి ఆయన అక్కడి నుంచి వచ్చి మళ్ళా ప్రార్థన చేసి అతను లేపినప్పుడు అతను లేచి మళ్ళా జీవించున్నాడు. ఇది ఎలాగ సాధ్యమవుతుందంటే కేవలము దేవుడి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మనుషులు ఈ పని చేయలేరు. మనుషుల్ని వాడుకొని దేవుడి కార్యాలు చేస్తాడు. కానీ అలా చేసిన వ్యక్తి ఎప్పుడు దేవుడు కాడు. అపోస్తలులు దేవుడు కారు, ప్రవక్తలు దేవుడు కారు, దేవుడు ఒక్కడే దేవుడు. ఆయన అన్నాడు, నేను ఒక్కడనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. అయితే దేవుడు మనుషుల్లో ఉండి కార్యాలు చేస్తాడు. ఆయన ఆత్మని వారిలో పంపించి కార్యములు చేస్తాడు. విశ్వసించిన వారిని బలపరిచే నిమిత్తము, వారి విశ్వాసాన్ని దృఢపరిచే నిమిత్తము దేవుడు కార్యం జరిగిస్తాడు. అయితే ఇదంతా ఏంటి? విశ్వాసం రావాలంటే మన కళ్ళకి కొన్ని కార్యాలు కనిపించాలి. విశ్వాసం రావాలంటే మన చెవులకి కొన్ని వాక్యాలు వినిపించాలి. విన్న వాక్యాల్లోంచి విశ్వాసం వస్తుంది. అవి మన కళ్ళ ముందు జరిగినప్పుడు ఆ విశ్వాసము బలపరచబడుతుంది. ఇప్పుడు దేవుడు ఎందుకు వరముల యొక్క పునరుద్ధరణ చేస్తున్నాడు? ఏంటి వరముల యొక్క పునరుద్ధరణ అంటే మొట్టమొదట నీకు విశ్వాసం కావాలి. ఈ విశ్వాసం ఎక్కడి నుంచి రావాలి? వాక్యం వినాలా. ఆ విన్న వాక్యం నీ కళ్ళ ముందు జరగాలి. మనం వింటున్నాం వాక్యం. ఈ విన్న వాక్యాన్ని మొత్తము నీ లోపల పెట్టుకుంటున్నావు. నీకు ఒక పరిస్థితి ఎదురైనప్పుడు, ఇబ్బంది ఎదురైనప్పుడు, శోధన ఎదురైనప్పుడు నువ్వు విన్న వాక్యాన్ని నువ్వు మళ్ళా నెమరేసుకుంటున్నావు. దాన్ని అప్పుడు నమ్ముతున్నావు. నువ్వు విన్నప్పుడు నమ్మలా, నీకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు నమ్ముతున్నావు. అప్పుడు దేవుడు రంగం మీదకి వస్తున్నాడు. నువ్వు నమ్మావు కాబట్టి, నువ్వు విన్నావు కాబట్టి దానికి తగిన ప్రతిఫలాన్ని నీ సమస్యల్లో, శోధనలో దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు దాని నుంచి బలం పొందుకుంటున్నావు. అదిగో అక్కడ నీ విశ్వాసము క్రియ చేస్తా ఉన్నది. అందుకని పౌలు గారు అంటాడు, క్రియలు లేని విశ్వాసము మృతము, చచ్చిపోయిన దాంతో సమానము. అంటే ఇప్పుడు దేవుడిచ్చిన విశ్వాసం అయితే అది క్రియలు కలిగి ఉంటుంది. మనం పొందుకున్న విశ్వాసం క్రియలు కలిగి ఉంటుందండి. దేవుడు నిజంగా వాక్యం ద్వారా ఇస్తే ఆ ఇచ్చిన విశ్వాసం నీ లోపల క్రియ చేయాలి. అంటే విశ్వాసం పని చేయాలంటే, చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఒక కుటుంబంలో ఒకరికి అనారోగ్యం వచ్చినప్పుడు
మిగతా కుటుంబం అంతా వారి కుటుంబంలో దేవుడిని నమ్మకపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అయితే దేవుడు ఆ కుటుంబంలో ఒక వ్యాధి అనుమతిచ్చినప్పుడు కుటుంబంలో ఏదో ఒక్కరు దేవుడిని నమ్మున్నారు. ఆ నమ్మిన దానికి మిగతా వాళ్ళందరూ ఏమన్నారంటే, ఎదుగో మన ఇంట్లో ఉన్న ఈ వ్యక్తి కానీ బాగుపడితే మేము కూడా నువ్వు నమ్మే దేవుడిని నమ్ముతాం. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి చెప్పండి? అబ్రాహాం గారు చెప్పాలి గట్టిగా మీరే. ఏం జరగాల? దేవుడికి కుటుంబంలో ఎవరో ఒక్క వ్యక్తి రావటం ఇష్టం లేదండి. నిజమేనా? ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తి కలిగి ఉన్న విశ్వాసం బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని మొత్తం నడిపిస్తాడు. అవునా? ఎందుకని దేవుడు ఈ పని చేస్తారంటే, దేవుడు ఒక్కళ్ళలో ఉండి పని చేస్తేనే ఒక కుటుంబాన్ని ఆకర్షిస్తున్నాడు. అలాగే ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కరిని దేవుడు పట్టుకున్నప్పుడు ఆ ఒక్కొక్కడి ద్వారా ఇదిగో ఈరోజు ఎంతమంది ఇక్కడ చేస్తున్నామా, ఇలాగ ప్రపంచంలో ఎంతమంది చేరుతున్నారంటే ఇది కేవలము దేవుడి యొక్క ఆకర్షణ మాత్రమే. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు వాక్యం విన్నావు, వినదాన్ని నమ్మావు, నీ కళ్ళ ముందు ఒక కార్యము నిమిత్తం నువ్వు కనిపెడుతున్నావు, ఒక క్రియ జరిగే నిమిత్తం కనిపెడుతున్నావు. ఆ క్రియ చేయాల్సింది వాక్యంలో ఉన్న దేవుడే. వాక్యం చెప్పే వ్యక్తి కాదండి, వాక్యంలో ఉన్న దేవుడే ఆ కార్యం చేయవస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సీ యు క్రైడ్ ఫర్ డెలివరెన్స్, విమోచన కొరకు నువ్వు మొరపెట్టున్నావు. యు క్రైడ్ ఫర్ సిక్నెస్, నీకున్న బలహీనత నిమిత్తం నువ్వు మొరపెట్టున్నావు. యు క్రైడ్ ఫర్ యువర్ డిసీజ్, నువ్వు కలిగి ఉన్న వ్యాధి నిమిత్తం నువ్వు మొరపెట్టున్నావు. యు క్రైడ్ ఫర్ యువర్ బ్లైండ్నెస్, నువ్వు కలిగి ఉన్న గుడ్డితన నిమిత్తము కూడా నువ్వు మొరపెట్టున్నావు. ప్రభువా నాకు వాక్యం తెరిచే, నాకు బయలుపరిచే, నాకు ఇదిగో బైబిల్లో ఈ అధ్యాయం చదివా నాకు అర్థం కావట్లా, వర్తమానంలో ఈ పేపర్ చదివి పారాగ్రాఫ్ చదివా నాకు అర్థం కావట్లా, బయలుపరచమని నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు నీకు బయలుపరచకుండా ఉన్నది లేదు. నువ్వు అడగటం ఆలస్యమేమో కానీ దేవుడు బయలుపరచడం ఆలస్యం ఉండదు. నువ్వు ప్రార్థించడంలో చేసేది ఆలస్యం ఉంటుందేమో కానీ దేవుడు కార్యము చేయటంలో ఆలస్యం లేదు. నువ్వు విశ్వాసం కలిగి ఉండగా దేవుడు చేసే కార్యం ఎప్పుడు ఆలస్యమై ఉండదు. ప్రైజ్ ది లార్డ్. See, that's the thing that's been harming the church. ఈరోజు సంఘం ఏం చేస్తుందంటే విడుదల కొరకు కేకలు పెడుతున్నది, వ్యాధి కొరకు కేకలు పెడుతుంది, బాధల కొరకు కేకలు పెడుతుంది. నాకు ఏదో కావాలని చెప్పి భూ సంబంధమైన వాటి నిమిత్తం మనం ఏడుస్తున్నాం, మొరపెడుతున్నాం, కన్నీరు కాలుస్తున్నాం. అయితే ఈరోజు సంఘము కేకలు పెట్టాల్సింది, ఓ గాడ్ సెండ్ ద రెస్టోరేషన్ ఆఫ్ ది గిఫ్ట్స్. ఏమడగాలి ఇప్పుడు? దేవా ఆ వరముల యొక్క పునరుద్ధరణ చెయ్యి అని చెప్పి మనము వాటికి ఏడ్చినట్టే దీనికి కూడా ఏడవల్ల. కానీ మనకి దానికి టైం లేదండి. అవునా? నేను ఎప్పుడు చెప్తా ఉంటా, కోప్పడు మాకు, ఈరోజు మళ్ళా చెప్తున్నానని. మనకి అవసరమైనది ప్రార్థన చేసేసాం. ప్రార్థన చేసేసిన తర్వాత ఎంతసేపు మనం ప్రార్థనలో ఉంటాం చెప్పనా? మనం అడగాల్సి అడిగే కానీ లాస్ట్లో ఎమ్మటే ఆమె నేను లేచిపోవాలి అక్కడి నుంచి. అంతేనా? నాకేం కావాలా? పరీక్ష రాసా, ఎన్ని మార్కులు రావాలా? మంచి మార్కులు రావాలా? అయిపోయింది, ఆమేన్. నాకు ఉద్యోగం రావాలా? ఉద్యోగం వచ్చేయాలి ప్రభా, ఆమేన్. పెళ్లి కాలేదు, పెళ్లి కావాలా? పెళ్లి చేసే ప్రభా, ఆమేన్. ఇల్లు లేదు ప్రభా, ఇల్లు కావాలి, ఆమేన్. అంటే ఎలాగున్నామంటే అది ముగించేద్దాం, త్వరగా ముగించేద్దాం. ప్రార్థనలు దేవుడిని అడిగేయాలా, అడిగేసి అయిపోయింది, పులుసా పెట్టేయండి, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోండి. అంతేనా? కాదండి. నువ్వు కావాల్సిన అడిగావు, అసలు దేవుడు నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు అడిగావు ఎప్పుడన్నా? ఇది కదా సమస్య ఈరోజు మనం కలిగి ఉంటున్నది. ఆత్మీయమైన జీవితంలో ప్రభువా నువ్వు నాకేమి ఇద్దాం అనుకుంటున్నావు? అవునా? అడుగుతున్నామా దేవుణ్ణి? అసలు దేవుణ్ణి అడగటానికి నీకు ఆ రకమైన ఆలోచన అనేది వచ్చిందా? దినం మొత్తంలో ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? రాత్రులు ఎలాగో రాదు, కనీసం పగలన్న ఆలోచన వచ్చిందా మనకి? ఏం కావాలంటే ఈరోజు దేవుడి దగ్గరికి నువ్వు రావటానికి దేవుడు నీకు అన్నీ చేస్తున్నాడు. అవునా? ప్రభువా నా సంఘానికి రావటానికి లేదు అంటే దేవుడు నీకు ఏం ఏర్పాటు చేయాల? ఆర్థికంగా ఏర్పాటు చేశాడు, నువ్వు రావాల్సిన మార్గం ఏర్పాటు చేశాడు, ఏదో విధంగా దేవుడు నీకు ద్వారం తెలిసాడు. వాక్యం విని నువ్వు బలం పొందుకోవటానికి, ఆ పొందుకున్న బలాన్ని మనము లోక సంబంధమైన, శరీర సంబంధమైన, గృహ సంబంధమైన ఇక్కడ ఉండే సంగతుల కన్నా కూడా ఆత్మ సంబంధమైన సంగతుల కొరకు ఎక్కువ అడగవలసి ఉన్నాం. ఇవన్నీ కావాలి, ఇవన్నీ ఇస్తాడు దేవుడు. ఎందుకంటే విమోచన దినం వరకు నేను ముద్రించాడంటే ఆ దినం వరకు నువ్వు ఇక్కడ ఉండాలా. ఇక్కడ ఉండేవి నీకివ్వక దేవుడు ఇంకెవరికి ఇవ్వాలి? దేవుడి దగ్గర వాగ్దానాలు ఉన్నాయి, వరములు ఉన్నాయి, నా కొరకు నీ కొరకే. ఆయన అవి దాచిపెట్టలేదండి, ఆయన ఓపెన్గానే పెట్టాడు. అడిగిన వాడికి ఇస్తానంటున్నాడు. చెప్పలేదా? అడిగిన వారికి జీవజలము
ఉచితంగా. అవునా? గవర్నమెంట్ వాళ్ళు ఉచితంగా అంటే పోయి ఓట్లేసి వస్తున్నాం మనం. మరి దేవుడు ఉచితంగా ఇస్తాను, ఆయన దగ్గరికి ఎవడు రావట్లేదే. ఎందుకది చెప్పనా? ఇక్కడిచ్చేవేమో కనబడతాయి, అవి కనబట్టల్లా. ఈ కనబడేది ఏదైనా నీ కంటికి కనిపించేది ప్రతి ఒక్కటి కూడా అది ముగిసిపోయే ఒక దినం ఒకటి ఉన్నది. దాని స్థితి మారిపోయే ఒక దినం ఉన్నది. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన వాటిల్లో ముగిసిపోయేది ఏది లేదు. నువ్వు ఆత్మ సంబంధమైన బయలుపాటుని కానీ పొందుకుంటే అది ముగిసిపోయేది లేదు. నువ్వు పరలోకాన్ని తీసుకుపోయేది, నిన్ను పరలోకాన్ని తీసుకుపోయేది ఆ ఆత్మీయమైన బయలుపాటే. ఈ లోక సంబంధమైన కొద్ది వరకే. ఇక్కడ మనం ఇల్లు కట్టాం, టెంపరీ. ఉద్యోగం వచ్చింది, టెంపరీ. ఇక్కడ భూమి మీద ఏమి నువ్వు మంచి ఆరోగ్యం కలిగి ఉన్నావు, చాలా బాగా నువ్వు ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసావు, ఎంతకాలం? టెంపరీ. అవునా? ఇప్పుడు నేను బాగానే ఉన్నా, కొద్ది కాలం తర్వాత ఈరోజు పరిస్థితి ఎలాగ ఉన్నదంటే, పొద్దున పూట చాలా బాగున్నాం, సాయంకాలానికి ఎలాగయ్యాం, ఏదో తేడాగా ఉంది, బాగలేదు ఈరోజు. మన్నాడు పొద్దున్న లేస్తున్నాం, మళ్ళీ ఇలాగే ఉందండి. మన్నాడు సాయంత్రం ఈ పూట బాగానే ఉన్నా. ఈరోజు ఎలాగైందంటే, నేను చిన్నప్పుడు బాగున్నా, యవ్వనంలో బాగున్నా రోజుల నుంచి పోయి పొద్దునకు బాగున్నా, సాయంత్రం బాగున్నా, ఎలాగయ్యాం అంటే పూటకి మనిషి ఎలాగ ఉంటాడో తెలియని స్థితికి వచ్చేసాం. ఇది ఎదుగుదల, తగ్గుదల? అది కూడా రావట్లేదు. అయిపోయినట్టేనా? అని ఇప్పుడు శరీరం ఏమవుతుంది? దినదినము పాడవుతున్నది. అవునా? ఏ రోజు సరిగ్గా ఉంటుందో తెలియదు, ఏ రోజు బాగట్లేదు తెలియట్లా, ఆ స్థితికి వచ్చేసాం. సరే, దీన్ని కాసేపు పక్కన ఉంచుదాం. ఇప్పుడు ఆత్మీయమైన జీవితానికి వద్దాం. దీని సంగతి ఏంటి చెప్పమంటారా? ఇది ఇలాగే ఉంది. వాక్యం వినేటప్పుడు ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. లోకంలోకి అడుగు పెట్టగానే ఐఎమ్ పర్ఫెక్ట్లీ నాట్ ఆల్ రైట్. నేను పరిపూర్ణంగా బాగలేదు. ఎప్పుడు? ఒకదాన్ని ఎదుర్కొనేసరికి. ఎందుకన్నానంటే, ఈరోజు మన బలం ఎలాంటి తెలుసా? టెంపరీ బలం. టెంపరీ. దీన్ని ఏమంటావు తెలుసా? అంటే పదం వాడసలేదు, తెలియదు నాకు, అర్థం అవడం కోసం చెప్తున్నా. కండలు వేరు, వాపు వేరు. తెలుసా మీకు? వాపు ఎంతసేపు ఉంటుంది? ఇక్కడ దెబ్బ తగిలింది, నాకు వాపు వచ్చింది, ఇలా బెడ్ చూసుకుని ఎలా ఉన్నది, మంచి మజిల్ కనిపించింది. వారం అయ్యాక ఎలా పెట్టా, ఏం లేదు, ఏం జరిగినది? వాపు కదా పోయింది. అది కండ అయితే నిలబడేది. ఇప్పుడు మన సంగతి ఏంటి? ఆత్మీయంగా మాట్లాడదామా? కొన్నిసార్లు మనం ఏమనుకుంటున్నామంటే, ఏదో ఒక సంఘటన మనకు జరిగినప్పుడు మనం ప్రార్థన చేస్తాం కదా, కార్యం జరిగింది కదా, ఏమొచ్చింది మనకి? ఇప్పుడు బలం వచ్చింది. నాకు బలం కాదు అది. నా మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పుడు టెంపరీ అది. ఈ టెంపరీది పట్టుకొని నేను శాశ్వతంగా ఎదిగిపోయాను నువ్వు అనుకోవద్దు. అప్పటికే నీకు పనిచేసింది. ఎందుకంటే నువ్వు దాన్ని కంటిన్యూషన్ చేయటం. ఈరోజు నేను చెప్తుంది అదే. దేవుళ్ళో ఉన్న ప్రతి ఒక్కళ్ళము కూడా మన ప్రార్థన, మన విశ్వాసము నిరంతరము ఏకరీతిగా కొనసాగాల. ఆయన ఒక విధమైన దేవుడై ఉన్నప్పుడు నీలో ఒక విధమైన విశ్వాసం ఉండాలి. ఆయన ఒకరోజు ఎక్కువ విశ్వాసం ఇచ్చే దేవుడు, రోజు తక్కువ విశ్వాసం ఇచ్చే దేవుడు కాదండి. ఆయన ఎల్లవేళలా ఒకే రకంగా ఉండే దేవుడై ఉన్నాడు. ఆమేన్. గమనించండి. I believe it's a time for restoration of the church that was promised that God would send in the last day. ఈరోజు మనం ఎక్కడి దాకా వచ్చామంటే, దేవుడు సంఘానికి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో, సంఘం యొక్క పునరుద్ధరణ చేస్తానని, సంఘములో ఆయన యొక్క వరములు ఇస్తానని చెప్పాడో, అంత్య దినములలో ఇస్తానని చెప్పాడో, ఈరోజు మనం అక్కడికి వచ్చున్నాం. ఆమేన్. ఈరోజు అక్కడికి వచ్చామంటే అర్థం ఏంటంటే, ఇది మనం అడిగిన కాలం కాదు, దేవుడు ఇచ్చే కాలం. అవునా? ఎప్పుడు బైబిల్లో జ్ఞాపకం పెట్టుకోండి, మనం అడిగినప్పుడు దేవుడు ఎప్పుడు రాడు, ఆయన వస్తానని చెప్పినప్పుడే వస్తాడు. యూదులు ఆయన ఎందుకు దేవుడికి అంగీకరించలేదంటే, వాళ్ళు వేసుకున్న లెక్కల ప్రకారం ఆయన రాలా. వాళ్ళు ఎలాగ ఆలోచించుకున్నారు? యేసుని కూర్చుంటే ఎలాగొస్తాడంటే, పరలోకం నుంచి నేరుగా ఒక ఎర్ర తివాచి యెరూషలేము దేవాలయంలో అతి పరిశుద్ధంలోకి వేసుకొని, పైనుంచి లాగా బంగారు చెప్పులు ధరించుకొని, నడుగు బంగారు వడ్డానం ఒకటి పెట్టుకొని, పట్టు వస్త్రాలు కట్టుకొని, అటుపక్కన ఇటు పక్కన వాళ్ళు బోర్ల ఊతా దూతలు ఉంటే ఆ మధ్యలోంచి నడిచి అందరు చూస్తూ ఉండగా యెరూషలేము దేవాలయంలో వచ్చి ఆ కరుణాపీఠ దగ్గర నిలబడతాడు అనుకున్నారు. అలా రాలేదు ఆయన. పశువుల పాకలో పుచ్చాడు వచ్చి. వీళ్ళకి నచ్చలేదు అది. మా దేవుడు ఇలా ఉండటానికి వీల్లేదు అంటే, నీ దేవుడు ఎలా ఉండాలో నువ్వు చెప్పడం కాదు, ఆయన చెప్పినట్టు నువ్వు నేను ఉండాలా. ఈరోజు ఏంటంటే, నాకు నచ్చినట్టుగా ఉండాలి. ఏ చర్చికి వెళ్తావు?
నాకు నచ్చిన చర్చి కావాలి, నన్ను తిట్టే చర్చ్ అయి ఉండవు, నన్ను బాధ పెట్టే చర్చ్ అయి ఉండదు. ఏ చర్చి కావాలా? లవ్లీ చర్చ్ అయి ఉండాలా, అవునా? లవ్లీ చర్చ్ ఎక్కడ తీసుకుపోద్దు? శ్మశానం తీసుకుపోద్దు, పైకి ఇది మాత్రం తీసుకుపోద్దు. నిన్ను సరిచేసే చర్చి నీకు కావాలా? నిన్ను కొట్టి తిట్టి నేను ప్రార్థనలో బలమైన విశ్వాసంలో కూర్చోబెట్టి నడిపించే సంఘము నీకు కావాలా? అటువంటి వాక్యం కావాలా? అంటే దేవుడు ఆశించిన చోటుకి నువ్వు రావాలా, నువ్వు ఆశించిన చోటుకి కాదు. See the days getting so dark and so evil. దేవుడు తన యొక్క వరములను ఇచ్చేసరికి, దేవుడు తన సంఘాన్ని పునరుద్ధరణ చేసేసరికి భూమి అంతా ఎలా ఉందంటే చెడిపోయిన దాంతో నిండిపోయినది, అంధకారంతో నిండిపోతూ ఉన్నది. ఇదేంటంటే అదొక సూచన అయి ఉన్నది. మీరు గమనిస్తే మేడగదిలో వాళ్ళ శక్తిని పొందుకోవడానికన్నా ముందు ఆ 10 దినములు లోకం యొక్క పరిస్థితి ఏంటి, ఆ 10 దినములు యూదుల యొక్క పరిస్థితి ఏంటి, ఆ 10 దినములు యేసుక్రీస్తుని వెంబడించిన వారి పరిస్థితి ఎలాగున్నది? బయటికి రాలేదు ఏ ఒక ఇళ్లలో నుంచి, ప్రతి ఇంట్లో బంధించబడ్డారు, మేడగదిలో బంధించబడ్డారు, కిందకి రాటల్లా, ఎవరికెవరు కనబట్టల్లా. ఎలాగుండదంటే ఘోరమైన స్థితి ఉన్నది, ఒక నిర్లిప్తత ఉన్నది, ఒక నిరాశ ఉన్నది, ఏం జరుగుతుందో తెలియదు. అయితే అయినప్పటికీ వీరు ఒక మాట నమ్మారు, ఆయన శక్తిని పంపిస్తానన్నాడు, మనం వెయిట్ చేద్దాం. ఈరోజు పరిస్థితులు చూడకుండా సంఘము ఆ రకంగా ఐక్యంగా ఉండవలసి ఉన్నది, ప్రార్థనలో కలిసి ఉండవలసింది. ఈరోజు మనం ఎటువంటి స్థితిలో ఉన్నామంటే, నేను శుక్రవారం మాట్లాడుకున్నాం, వాట్ ఈజ్ రివైవల్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది రివైవల్. ఉద్యమం ఏంటి? ఉద్యమం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఉద్యమాన్ని దేవుడు పంపించింది లోపల ఉన్న చెత్త మాత్రం పడేయటమే కాదు, ఉద్యమాన్ని దేవుడు సంఘానికి ఇచ్చింది సంఘంలో ఉన్న భేదాభిప్రాయాలు తీసేయటానికి, సంఘాల్లో ఉన్న మనస్పర్ధలు తీసేయటానికి. ఉద్యమం వచ్చిందంటే మనలో మనస్పర్ధలు ఉండటానికి వీలు లేదు. అవన్నీ తీసేయడానికి దేవుడు వచ్చి ఉద్యమాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఉద్యమము? మనలో ఉన్న భేదాభిప్రాయాలు పోవాలా, మనలో ఉన్న మనస్పర్ధలు పోవాలా, నేను ఎక్కువ నువ్వు తక్కువ అనే మనలోంచి పోవాలా. అవన్నీ వెళ్ళిన తర్వాతే దేవుడు ఆయన యొక్క వరముల సంఘానికి ఇవ్వగలడు. ఇప్పుడు దేవుడు ఉద్యమాన్ని పంపించిన కారణం ఏంటి? సంఘాన్ని పునరుద్ధరణ చేయాలని. ఉద్యమం వచ్చి లోపలిని మొత్తం తీసేసిన తర్వాత మనకి ఎదుటోళ్ళ తప్పులు కనబడవు, ఎదుటోళ్ళ లోపాలు కనబడవు, ఎదుటోళ్ళ క్రీస్తు కనబడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మనం ఎదుటోళ్ళని సంఘములో లోపాలు ఎదుగుతూ ఉన్నామంటే క్రీస్తు మన లోపలికి ఎప్పుడు రావాలి? మాట్లాడుకోవటానికి ప్రార్థన చేయటానికే లోపాలు, కానీ ఎత్తు చూపిస్తానికి లోపాలు కాదు. ఎప్పుడు మనము ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాయి. ఎలాగ ప్రార్థన అంటే అది మన లోపల నుంచి బయటికి పోయేదాకా ఆపద్దు. సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తే ఎలాగుంటుంది? ఎటువంటిదైనా కూడా మన నుంచి బయటికి పారిపోవాల్సిందే. అయితే ఈరోజు మనము ఎటువంటి వాటి నిమిత్తం ప్రార్థన చేస్తున్నామంటే, శరీర సంబంధమైన అవసరాల నిమిత్తమే సంఘం ఎక్కువగా ప్రార్థిస్తుంది. నిజమేనమాట? అనారోగ్యం అనగానే ఫస్ట్ ప్రార్థన, అవునా? మనకి ప్రేయర్ రిక్వెస్ట్లు ఎక్కువేమొస్తాయి? గట్టిగా చెప్పు. హోలీ స్పిరిట్ని పొందుకోవాలి పాస్టర్ గారు లిస్ట్ ఇచ్చారు, ఎప్పుడన్నా రాలేదు. ఏంటి కారణం? ఆరోగ్యం ఉంటే ఇక్కడ నేను పని చేసుకోవటానికో, చదువుకోవటానికో, ఉద్యోగానికో, దేనికి దానికి పనికి వస్తుంది. పరిశుద్ధాత్మ దేనికి పనికి వస్తుంది? అంటే ఇప్పుడు మనకి ఏం కావాలా? ఎలాగయ్యామంటే ఈరోజు మనము నా కంటికి కనపడాలి. విశ్వాసం ఎప్పుడు కంటికి కనపడదు. ఇక్కడే కాదు, ప్రపంచంలో ఏ చర్చికి పోయినా కూడా విశ్వాసం కనపడదు. Praise the Lord. He was to restore all that the caterpillar had eaten. గొంగళ పురుగులు తినేసిన దాన్ని దేవుడు మళ్ళా తిరిగిస్తాను. Praise the Lord. మిడతలు తినేసిన దాన్ని నీకు మళ్ళా తిరిగిస్తా. పస్తల పురుగులు తినేసిన దాన్ని నీకు తిరిగిస్తా. చీడ పురుగులు తినేసిన దాన్ని నీకు తిరిగిస్తా. ఇవన్నీ ఏం చేసిందంటే సంఘములో ఉన్న వాటిని తినేసినాయి. ఆ తినేసిన వాటిని దేవుడు మళ్ళా నీకు ఇస్తున్నాడు. ఈ కాల ప్రవక్త అన్నాడు, ఆ పురుగులు మొత్తం ఏం తిన్నాయి అంటే సంఘంలో ఉన్న విశ్వాసం తినేసింది అన్నాడు. తినేసి ఏం మిగిలిచింది? చెట్టు ఒకటే మిగిలిచింది. ఆ చెట్టుకి ఆకులు లేవు, కొమ్మలు కనిపిస్తున్నాయి కానీ కొమ్మలన్నీ ఎండిపోయిన బెరడు కూడా తినేసింది. ఏం మిగల్చల. ఏమన్నా మిగిలిందంటే ఆ చెట్టు వేరు లోపలికి వెళ్ళి ఎక్కడో దాచిపెట్టబడిన ఆ చెట్టు యొక్క జీవం ఏదైతే ఉన్నదో అదొక్కటే మిగిలినది. అది కనబడనీయకుండా దేవుడు దాచిపెట్టాడు. కనిపించే ప్రతి ఒక్కటి తినేసింది. అంటే ఈరోజు సంఘంలో
విశ్వాసహితంగా ఏదైతే ఉన్నదో దాన్ని అపవాది వాడికి వచ్చిన రీతిలో, నచ్చిన రీతిలో ఏదో రకంగా పడగొట్టి చెడగొట్టి నీకున్న దాన్ని మొత్తము తీసేశాడు. ఇంకో రకంగా మాట్లాడితే దొంగతనం చేసిపోయాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నా వాగ్దానం ఇస్తాడంటే, అపవాది నుంచి ఏం దొంగతనం చేశాడో అది నీకు మళ్ళా తిరిగిస్తాను. వాడు సంఘంలో వరములు పనిచేయనీయకుండా నీ విశ్వాసాన్ని తినేశాడు. వరములు పనిచేయాలంటే విశ్వాసం కావాలి. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను వరములు పునరుద్ధరిస్తాను. వరములు పునరుద్ధరిస్తే వచ్చే మొట్టమొదటి సంగతి ఏంటో తెలుసా? విశ్వాసం. పరిపూర్ణమైన మానవ స్వరూపంలో మొట్టమొదటి మెట్టి ఏమెక్కాలి? నువ్వు విశ్వాసం ఎక్కాలి. ఆ విశ్వాసం రావాలంటే దేవుడు దానికి ఒక ప్లాన్ చేసి పెట్టుకున్నాడు. హీ హ్యాస్ ఎ స్పెషల్ ప్లాన్ ఫర్ యూ. ఆయనకి నీ గురించి ఒక ప్రత్యేకమైన ప్లాన్ ఉన్నది. ఏంటి ఆ ప్లాన్ అంటే, అపవాది చెడగొట్టే ప్లాన్ వేస్తుంటే దేవుడేమో నిలబెట్టే, తిరిగి కట్టే ప్లాన్ చేస్తున్నాడు. వాడు ఎంతసేపు పడగొట్టాలని. అవునా? ఈరోజు చూడండి, మనం కూడా చూస్తే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తిని బాధ పెట్టే విధంగా మాట్లాడినప్పుడు కొద్దిమందికి సంతోషం ఉంటుంది. అవునా కదా? అలా సంతోషపడే వాళ్ళు ఎవరంటే నేరుగా అపవాదికి పుత్రులు, పుత్రికలు. వాడేంటి ఇప్పుడు చెట్టును తిన్నది దేనికి? చెట్టు వాడి ముందు పచ్చగా కనిపించిందండి, వాడికి నచ్చలా. ఏం చేశాడు ఇప్పుడు? ఇప్పుడు మనం కూడా ఒక కుటుంబం సంతోషంగా ఉంది, నచ్చలా. ఇద్దరు సంతోషంగా ఉన్నారు, నచ్చలా. నాకు నచ్చనోడు సంతోషంగా ఉన్నాడండి, నాకు నచ్చలా. అంతేనా? ఎవడైనా సంతోషంగా ఉండొచ్చు కానీ నాకు నచ్చనోడు సంతోషంగా ఉండకూడదు. ఇదేనా జరిగేది? ఇప్పుడు ఎవరు పుత్రులు? అప్పుడు కయీను సోదరులు, అపవాది పుత్రులు. ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే, వాక్యానుసారమైన జీవితం దగ్గరికి వచ్చేసరికి మన వ్యక్తిగతమైన జీవితాన్ని పోలుస్తూ ఉన్నప్పుడు దానికి సరిపడలా, సత్య దూరం ఉంటుంది. అంటే సత్యం ఒకేపు వెళ్తే మనం ఇంకేపు పోతున్నాం, అదే సత్య దూరం అంటే. ఆపోజిట్లో వెళ్తున్నాం మనం. దేవుడు యొక్క చిత్త ప్రకారం అడుగుల ముందుకు వేయాల్సిన మనము, ఆత్మీయమైన జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఉండాల్సిన మనము, ఇంకా ఈర్ష్య, అసూయ, ద్వేషములు మన లోపల పెట్టుకున్నప్పుడు దేవుని యొక్క రాజ్యానికి ఎలాగ సిద్ధపడగలము? ఇప్పుడు దేవుడు ఎందుకు వరములు ఇస్తాడంటే, పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి ఏ వ్యక్తి కూడా ఈర్ష్య కలిగి ఉండడు, అసూయ కలిగి ఉండడు, ద్వేషం కలిగి ఉండడు. ఈరోజు మనం ఇవన్నీ కలిగి ఉన్నామంటే అర్థం ఏంటి? ఇవన్నీ ఇంకా మనలో ఒకేసారి పనిచేస్తాయి అంటల్లా, ప్రతిరోజు పనిచేస్తున్నాయి అంటల్లా, కానీ వచ్చి పని చేసి వెళ్ళిపోతున్నాయి. సమస్య ఏంటి తెలుసా? అవి వచ్చి పని చేసి పోతే జీతం తీసుకోవాల్సింది మనం. నిజమేనా? నాకు ఒకళ్ళ మీద అసూయ ఉంది, అసూయ వచ్చిన వాళ్ళు పని చేసిపోయినది. ఇప్పుడు జీతం ఎవరికి? అసూయ కనబడదు కదా, జీతం తీసుకోదు. అది జీతం నేనే తీసుకోవాలి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? యేసుకు చెప్తున్నాడు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో, అన్యాయం చేయవాడిని ఇంకా అలాగే ఉండనిమ్ము. అర్థమేంటి? వాడిని అలాగే వదిలేయండి. మీరు ఎందుకు వదిలేయాలి ప్రభువా? వాని క్రియలు చెప్పున వానికి జీతం ఇచ్చుటకు నా దగ్గర వాడి జీతం సిద్ధంగా ఉంది. ఏంటి ఆ జీతం? ఏటీఎం కార్డో, డెబిట్ కార్డో, బజాజ్ ఈఎంఐ కార్డో కాదండి. ఏంటది? మరణం. పాపం యొక్క జీవితము, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం యొక్క జీవితము మరణము. ఆయన దగ్గర ఏ జీతం ఉన్నది? మరణం అనే జీతం ఉన్నది. ఇప్పుడు ఆ జీతం ఆయన రెడీగా ఎందుకు పెట్టుకున్నాడంటే, ఎన్నిసార్లు వాక్యం వచ్చినా సరి చేసుకోవటంలా. ఈరోజు సంఘానికి కావాల్సింది సరిచేయబట్టం. ఎందుకు వచ్చాము ఇక్కడికి? సరిచేయబట్టమే. ఇది బాధకో, కాసేపు సంతోషానికో, కాసేపు నేను మనశ్శాంతిగా ఉండాలనో కాదండి. మన ఆత్మీయమైన జీవితం కట్టబడాలా, మన సంఘ జీవితం కట్టబడాలా, కుటుంబ జీవితం కట్టబడాలా. ఇక్కడున్న మాటలు మనం తిరిగి కుటుంబంలోకి తీసుకెళ్ళాక కుటుంబంలో ఇవి అందరిలో పని చేయాలా. అలాగ పని చేయటం కొరకే ఈరోజు మనం ఇక్కడికి వచ్చి ఆత్మలో బలం పొందుకొని తిరిగి గృహాలకు వెళ్తున్నాం. ఆ పొందుకున్న బలము మళ్ళా వచ్చే వారం దాకా పని చేయాలి, మళ్ళా వాక్యం వినాలి, మళ్ళా వచ్చే వారం దాకా పని చేయాలి, మళ్ళీ మనం వాక్యం వినాలి. ఆ రీతిగా మనము ప్రతిసారి వాక్యం విన్నప్పుడల్లా వాక్యంలో కట్టబడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. గమనించండి. అండ్ దిస్ ఈస్ ది డే ఆఫ్ ది రెస్టోరేషన్ ఆఫ్ ది స్పిరిచువల్ గిఫ్ట్స్ గివెన్ టు ది చర్చ్. ఈ దినమే దేవుడు సంఘానికి ఆయన యొక్క వరములను తిరిగి ఇచ్చే దినమై ఉన్నది. అంటే ఇప్పుడు మనము దేవుడు ఇస్తాను అన్న దినముకు వచ్చున్నాం. ఆయన పాత నిబంధనలో వాగ్దానం చేశాడు ఇస్తాను అని. కొత్త నిబంధనలు ప్రారంభంలో ఎదురు చూశాడు ఆయన ఇస్తానన్నాడని.
ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే ఆయన వాగ్దానం చేసిన కాలముకి, వాగ్దానం చేసిన దినముకి మనం పొందుకునే దినముకి వచ్చున్నాం. రావాల్సింది పొందుకునే స్థితికి. ఆ రోజుకి వచ్చాం. చూడండి, ఈరోజు 14వ తారీఖున, ఏప్రిల్ 14, 9 గంటలకు ఎగ్జామ్ అనుకుందాం. ఈ రోజు ప్రవేశించావు, నువ్వు ఎగ్జామ్కి ఇంకా రాలా. ఈ రోజులోకి వచ్చున్నావు. ఆ 9 అయినప్పుడు నువ్వు ఎగ్జామ్ దగ్గరికి వచ్చేది. అలాగే దేవుడు ఇస్తానన్న దినముకి మనం వచ్చున్నాం. నువ్వు ఆ స్థితికి రావాలా, నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలంటే మనం ఏం చేస్తామంటే పొద్దునే లేచి రెడీ అయ్యి ఆ సెంటర్ అక్కడ కనుక్కొని పోయి అక్కడికి వెళ్ళి ముందుగా వెయిట్ చేస్తామంటాం మనం. అంటే ఈరోజు సంఘం అంతా ఏం చేయాలంటే దేవుడు ఇస్తారన్న దినముకి వచ్చాము, సమయానికి వచ్చాము కాబట్టి సంఘం మొత్తం రెడీ అయ్యి పొందుకోవడానికి సిద్ధంగా మనం ఉండాలి. ఇస్తానని చెప్పిన వాడు మాట తప్పేవాడు కాదు, ఇస్తానంటే ఇచ్చి తీరుతాననేవాడు. ఎందుకు మనకి ఇవన్నీ కావాలంటే ఎత్తబాటు కన్నా ముందు నీవు పరిపూర్ణమైన స్థితికి రావాలి. పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉండాలి. దేవుడు యొక్క క్రియలు నీ లోపల నుంచి బయటికి వస్తూ ఉండాలి. ఆ క్రియలు జరగాలంటే దేవుడు యొక్క వరములు నీ లోపల నా లోపల పనిచేయాలి. అవి పని చేయకుండా దేవుడు రంగం మీదకి రాడు. ఆమేన్. See where we are now, we have almost got our head above the clouds now. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మన తల వరకు అయితే మేఘాల పైకి వచ్చేసింది. ఎక్కడ దాకా వచ్చాం? తల వరకు వచ్చింది. సరే, మరి శరీరం సంగతి ఏంటి? ఇది మన పరిస్థితి. ఈరోజు మన విశ్వాసం అంతా ఎక్కడుంది? ఇదిగో ఇక్కడ ఉంది. బలమైన విశ్వాసం ఇక్కడే ఉంది, బలహీనత ఇక్కడే ఉంది, శక్తి ఇక్కడే ఉంది, బలం ఇక్కడే ఉంది, అన్నీ ఇక్కడే ఉన్నాయి. మరి శరీరం? పౌలు గారు చెప్పట్లేదా? ఆత్మ సిద్ధమే కానీ శరీరము కొంచెం గట్టిగా, అది కూడా బలహీనం చెప్తారా? గట్టిగా చెప్పండి. శరీరము బలహీనమైనది. వాక్యం విన్నప్పుడు మన లోపల కొన్ని తిరుగుతూ ఉంటాయి. అలాగా పాత సినిమాలో రీళ్లు తిరిగినట్టుగా మన కళ్ళ ముందు అలా కొన్ని పిక్చర్లు కదా అలా వెళ్తూ ఉంటాయి, స్లైడ్స్ వెళ్తూ ఉంటాయి. మనం చేసినవన్నీ మన కళ్ళ ముందు స్లైడ్స్ వస్తుంటాయి. మనం అనుకుంటాము, చిచి నీకు ఇది చేయకూడదు ఇంక నేను. చాలా సంతోషం, నిజమేనా? నో అంటాం, చిచి అంటాం, కళ్ళు మూసుకునే అంటాం వినేటప్పుడు, అవి గుర్తు రాగానే. కానీ కొద్ది గ్యాప్ వచ్చింది, ఇంటర్వెల్ వచ్చింది, మధ్యలో ఏం జరిగినది అనుకుంటాం. కానీ అన్నీ మన వల్ల కాదు. కానీ పాస్టర్ గారు ఏదైనా కానీ మీరు చెప్పేటప్పుడు మాత్రం మాకు అంతా గుర్తొస్తుందండి. అప్పటికి మాత్రము మమ్మల్ని మేము కొట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది, తిట్టుకోవాలనిపిస్తూ ఉంటుంది, జీవితం అనిపిస్తుంది పాస్టర్ గారు. ఆ కాసేపు మాత్రం నిజంగా చెప్తూ ఉంటారు కొద్దిమంది సాక్ష్యాలు, నాకే చెప్తుంటారు మేము మారలేదని. కానీ వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటే నా మీద, మీ మాటలు వినేటప్పుడు మాత్రం మేము మారిపోయామని అనిపిస్తుంది పాస్టర్ గారు. నువ్వు ఒక నిజం చెప్పావు, నా మాటలు వింటే నీకు అనిపిస్తుంది, కానీ ఆయన మాటలు వింటే నువ్వు మారుతావు. నీకు ఆ తేడా తెలియాల. సేవకుడు మాటలు వింటే నువ్వు బాగుపడటం కాదు, నువ్వు దేవుడు మాటలు వింటే బాగుపడతావు. అర్థమవుతుందా? నీకు తెలియాలా, ఎవరు మాట్లాడుతారో నీకు తెలిస్తే నీ జీవితం మారుతుంది. బాబా ఈరోజు పాస్టర్ గారు భలే మాట్లాడారు. ఎవరు? ఏం ప్రయోజనం లేదు నీకు, అంతేనా? ఏం మాట్లాడారు పాస్టర్ గారు? అసలు ఏం మాట్లాడారు? నాతో దేవుడు మాట్లాడాడు, అయిపోయింది. అది నీలో శాశ్వతము. అది దేవుడు నీకు ఇచ్చిన మార్పు, నీకు ఇచ్చిన శక్తి, నీకు ఇచ్చిన బలము, నీకు ఇచ్చిన దీవెన, నీకు ఇచ్చిన ఆశీర్వాదం, నీకు ఇచ్చిన కృప, నీకు ఇచ్చిన ధన్యత. అవి నాకు కావాలా. వ్యక్తులు మాట్లాడేది నాకెందుకండి? ఈ పోటీని సాయంత్రం మర్చిపోతాం మనం. కానీ దేవుడు మాట్లాడితే నువ్వు మర్చిపోవటం ఉండదు. మీకు అదే చెప్తా ఉంటా. కొన్నిసార్లు చర్చిలో వాక్యం చెప్పేటప్పుడు, క్యాంపుల్లో వాక్యం చెప్పేటప్పుడు చాలామంది సంతోషంగా ఆమెలు చెప్తూ, హళీ చెప్తూ, కేకలేస్తూ, గొంతులు చప్పట్లు కొట్టు వాళ్ళ స్థితిని మర్చిపోతారు. అయితే అవన్నీ కూడా నిజాలు కాదు. ఏంటి నిజం? నువ్వు ఆమెలన్నా అరిచినా, కేకలేసినా, గంతులేసినా, నాట్యమాడి ఇటు మొత్తం పరిగెత్తినా, నువ్వు ఆకాశం దాకా గంతులేసి వచ్చినా, కిందకు వచ్చినా, ఏం చేసినప్పటికీ నువ్వు తర్వాత జీవిస్తావు. చూసావా? ఆ గంతులేసినప్పుడు పొందుకున్న విశ్వాసంలోంచి, శక్తిలోంచి, బలములోంచి, ఆత్మలోంచి నువ్వు తర్వాత జీవిస్తావు. అది నీ జీవితం అయి ఉన్నది. ఇప్పుడు దేవుడికి కావాల్సింది ఏంటి? నువ్వు ఆ కాసేపు కేకలేయటం కాదు, ఉద్రేకంలో కూడా కేకలేస్తారండి. ఉద్రేకంలో కూడా ఆమెను చెప్తాం. ఆ ఆమెను పరిగణలోకి తీసుకోడు దేవుడు. దేవుడు ఎప్పుడు ఆమెను అంటాడంటే నువ్వు ఆమెను అంటాం కాదు, ఆయన ఆమెను అనే ఒక సందర్భం ఉంటుంది.
విన్న వాక్య ప్రకారంగా నేను తీర్మానం చేసుకొని కట్టుబడి, ఇదిగో ప్రభువా నేను దీన్ని విసిరేశాను అన్నప్పుడు, అప్పుడు ఆయన ఆమెను అంటాడు, నువ్వు కాదు ఆమెను అనేది. కాబట్టి ఆయన దగ్గర ఆమెను సిద్ధంగానే ఉన్నాయి, ఆయన దగ్గర వరములు సిద్ధంగానే ఉన్నది, ఆయన దగ్గర కృప సిద్ధంగానే ఉన్నది, ఆయన దగ్గర పరిశుద్ధాత్మ సిద్ధంగానే ఉన్నది, అన్నీ రెడీగానే ఉన్నాయి. నీవు రెడీయా? ఆయన రెడీ అవ్వటానికి ఉద్యమాన్ని పంపించాడు. ఉద్యమం వచ్చింది మనలో ఉన్న చెత్త బయటపడేయటానికి, మన హృదయాన్ని సరిచేయటానికి, ఆయన యొక్క ఆత్మ యొక్క వరము మన లోపల పని చేయటానికి దేవుడు సమస్తం రెడీ చేశాడు. ఎందుకు ఈ రివైవల్ రావాలా? ఎందుకు మనకి ఎంత బయలుపాటు కలిగిన వాక్యం కావాలా? ఎందుకు ఈ పరిపూర్ణమైన మర్మాన్ని దేవుడు మనకు తెలియచేయాలంటే, ఆయన మనకి ఇవ్వబోయే బహుమానాన్ని తీసుకునే స్థితికి మనం రావాలి. ఇప్పుడు దేవుడికి మనము ఒక రకంగా మాట్లాడితే దత్తపుత్రులం అయ్యాం, నిజమేనా? ఇప్పుడు దత్తపుత్రులు అయ్యారంటే హక్కు మన మీద ఎవరు కలిగి ఉన్నారు? మనం ఎవరి మీద హక్కు కలిగి ఉన్నాం? ఈ రోజుకి మనము దేవుడి మీద హక్కు కలిగి ఉన్నామంటే నమ్మలేం కొన్నిసార్లు మనం, అంతేనా? ఇప్పుడు నా తండ్రి ఉన్నాడు భూమి మీద, నా తండ్రి దగ్గరికి పోయి నేను ఏదైనా కావాలని అడగగలను. నాన్న నాకు ఇది అడగగలను, అవునా? నాకు ఇది కావాల్సింది అడగగలను. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి నువ్వు నిజంగా దత్తపుత్రుడివి అయ్యి ఉంటే నువ్వు దాన్ని అడగగలవు, అవునా? నిజమేనా కాదా? ఇలా మాట్లాడుకుందాం. దత్తపుత్రత్వం అంటే ఏంటి? నేను ఒకరిని దత్తత తీసుకున్నానండి. నేను దత్తత తీసుకుంటే నా ఆస్తికి అతను వారసుడు, అవునా? ఇప్పుడు యేసుక్రీస్తు మనం దత్తత తీసుకొని ఏం చేశాడు? నిజంగా చెప్పండి గట్టిగా, దేనికి వారసులను చేశారు? ఆయన కలిగి ఉన్న వాటికి, అంతేనా? ఆయన ఏం కలిగి ఉన్నాడు? మీరేం చెప్తారో తెలియదుగా, నాకు తెలిసింది ఒకటి ఉంది, అదొకటి చెప్తా. పరిశుద్ధాత్మను ఆయన కలిగి ఉన్నాడు, పరలోకాన్ని ఆయన కలిగి ఉన్నాడు, నిత్య జీవాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనం దేనికి వారసులం అయ్యాం? మొట్టమొదటిగా పరిశుద్ధాత్మకి, నిత్య జీవానికి, పరలోకానికి మనం వారసులం అయి ఉన్నాం. కానీ ఇప్పుడు నిజంగా నువ్వు వారసులు అయ్యి ఉంటే నువ్వేం అడగాలి దేవుణ్ణి? ప్రభా నాకు పరలోకం కావాలా, నేను దానికి వారసుడిని అంటే ఇప్పుడు నీ జీవితం ఎలాగుంటుంది? ఇలా మాట్లాడుకుందాం. మనం ఎక్కడ రోడ్డు పక్కన ఆనందాలకు తిరుగుతున్నాం, సరైన వస్త్రములు లేవు, గడ్డం పెంచుకున్నాం, సరే పురుషుల గురించి గడ్డం పెంచుకున్నాం, క్రాఫ్ లేకుండా తిరుగుతున్నాం, ఎలాగైనా తిరుగుతున్నాం. ఇప్పుడు ఆయన మన దత్తత తీసుకున్నాడు. తీసుకోగానే ఫస్ట్ ఏం చేస్తాడు? గట్టిగా చెప్పండి. ముందు తీసుకుపోయి వస్త్రాలు మారుస్తాడు, తర్వాత మన వేషధారణ మారుస్తాడు. నిజంగా నువ్వు క్రీస్తులోకి వస్తే అదే మారుతుంది, అవునా? ఇప్పుడు ఎలాగంటే అలాగ ఉండలేము, ఎందుకంటే ఆయన నిన్ను దత్తపుత్రుడిగా స్వీకరించాడు. నువ్వు ఇంతకుముందు లాగా ఉండవు. వ్యాధిగ్రస్తుల్లానో, లోకస్తుల్లానో, బాధలు పడేవాళ్ళు, కష్టాలు నష్టాలు పడేవాళ్ళగానో నీవు కనిపించవు. ఇప్పుడు నువ్వు ఎలాగుంటావంటే క్రీస్తులో నువ్వు మళ్ళా తిరిగి జన్మించిన వ్యక్తిలాగా ఉంటావు. కాబట్టి నీ లోపల లోకపు ఆశలు ఉండవు, లోకపు కారణాలు కనబడవు. నువ్వు వాటిని దాటి వచ్చేస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ దాటి వచ్చిన తర్వాతే ఆయన దత్తపుత్రుడిగా తీసుకున్నప్పటికీ నిన్ను నిరూపించుకున్నప్పుడే ఆయన నీకు ఇచ్చేది ఇస్తాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే దత్తపుత్రుడిగా స్వీకరించిన తర్వాత మనం నిరూపించుకోవడానికి మధ్యలో మనం ఉన్నాం. ఎలా ఉంది మన జీవితం ఇప్పుడు? ఆయన ఇస్తాడా ఇవ్వడా? కొన్నిసార్లు పనులు చేస్తుంటాం మనం, వీళ్ళు డబ్బులు ఇస్తారా ఇవ్వరా? కొన్నిసార్లు పెయింట్ పని కోపడు మాకండి, కొంచెం పెయింట్ వేసేవాళ్ళు ఒక్కొక్క ఇంటికి పెయింట్ వేస్తూ ఉంటారు. వీళ్ళు అన్ని వంకలు పెడుతున్నాడంటే ఇస్తాడా ఇవ్వడా? చెయ్యి ముందుకు పోదు, పని శుభ్రంగా అవదు. ఎప్పటిదాకా ఇచ్చేంత వరకు, అవునా? లేదు వాడు ఇంత ఇస్తాను ముందే అన్నాడు అనుకో, అంతకు తగ్గట్టే పని చేస్తాం మనం, నిజమేనే కదా? 10,000 ఒప్పుకున్నాడు, 2,000 ఇస్తానన్నాడు, ఏం చేస్తాం పని? 2,000 రూపాయలు పని చేయండి, 1,000 రూపాయలు పని చేస్తారు. మీకు తెలియదు అక్కడ మర్మము. వీళ్ళకి 10,000 కోపము, 2,000 పనిలో చూపిస్తే 1,000 రూపాయల పని అవుతుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే యేసుక్రీస్తు నీకు వాగ్దానం చేసిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు. ఎందుకు ఆయన నమ్మమంటానంటే ఆయనకి ఇస్తానన్న దానికన్నా ఆయన ఎక్కువ ఇస్తాడు. నువ్వు అడగిన వాటిని కూడా ఆయనకి ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఎందుకు నాకు ఇవి కావాలి? ఎందుకు సంఘం పునరుద్ధరించబడాలంటే పునరుద్ధరణ జరిగిన తర్వాత ఆయన ఉన్న స్థితికి, స్థానంకి నేను తీసుకొని పోతానంటున్నాడు.
ఎక్కడి నుంచి వచ్చావో నిన్ను అక్కడికి తీసుకెళ్ళటమే పునరుద్ధరణ. నువ్వు పైనుంచి కింద పడ్డావు, మళ్ళీ ఇక్కడి నుంచి దేవుడు నిన్ను తీసుకొని అక్కడికి పోతానంటున్నాడు. అది పునరుద్ధరణ అంటే. దాని కొరకు దేవుడు నువ్వు ఏమి కోల్పోయి ఉన్నావో అవి నీకు మళ్ళీ తిరిగిచ్చి నీ స్థానంలోకి నడిపించడమే పునరుద్ధరణ. దాని కొరకే దేవుడిచ్చి నీ వరములన్నీ. ఆ వరములు ఎప్పుడైతే తిరిగి సంఘంలో పనిచేయడం ప్రారంభించిందో నీవు నీ పూర్వపు స్థితికి వచ్చేవాడి కాబట్టి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.